ఢిల్లీలో కారు బాంబు పేలుడుతో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని ఐబీ చౌరస్తా, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో సిపి ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అనుమానితులు గుర్తించి కార్డులు చెక్ చేసినట్లు సిఐ ప్రమోద్ రావు తెలిపారు. అంటే ఆల్పోర్ట్ కోసం మొత్తం మీరే కడతారా? ఓపెన్ చేసినావా? చూసాను. గౌరవ రామగుండం సిపి గారు శ్రీ అంబర్ శౌర్య ఐపీఎస్ గారి ఆదేశానుసారము మంచిర్యాల పట్టణం లోపల సడన్ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్ చేయడానికి ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే సడన్గా ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరుగుతున్నట్టుంటే వాటిని ట్రేస్ చేయడానికి కొరకు, ఎవరైనా అనుమానాస్పదంగా మూవ్మెంట్ చేసినప్పుడు వాళ్ళని కూడా పట్టుకోవడం కొరకు, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ట్రేస్ చేసి పట్టుకొని జనాలలో భరోసా నింపడం కొరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో కూడా 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, ఆర్టీసీ బస్సులు అన్ని వెహికల్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఏవైనా నెంబర్ ప్లేట్ లేని కానీ ఇంకా ఆథరైజేషన్ ఏమున్నా కానీ అన్ని వెహికల్ కూడా చెక్ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. గౌరవ రామగుండం సిపి గారు సిద్దిపేట జిల్లాలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి సమస్యలో హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అయితే ప్రొటెక్షన్ ఇచ్చేందుకు ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ బాధితురాలిని ₹1,00,000 డిమాండ్ చేశాడు. ఇక చివరికి 50,000కు బేరం కుదుర్చుకున్నారు. ఎస్ఐ డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ తో పాటు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఏసీపీ అధికారి సుదర్శన్ తెలిపారు.